అన్నయ్య అది ఏంటి? దాని కలర్ మారింది. అరే ఏంట్రా ఇదే? దాన్ని చూసిన వెంటనే కారు ఎందుకు ఇలా తిరుగుతుంది? ఏదో నాకు తెలిసినట్టుగా అడుగుతున్నావు. నీకు తెలుసా? దానికి ఏం కారణం అంటే? కారణం చెప్పు. నువ్వు దాన్ని అర్థం చేసుకోవు. దానికి నువ్వు అసలు పనికిరావు అన్నయ్యా. ఏంటి? చూసావా, నువ్వు ఎప్పుడు ఇలాగే అన్నయ్యా. రే అన్నయ్య, అక్కడ కారు వస్తుంది చూడు. సరిగా చెప్పావు తమ్ముడు. ఎందుకు ఆ కారు ఆగింది? నాకు అర్థమైంది. ఇందులో రెడ్ కలర్ వస్తే కారు ఆగుతుంది, ఆ తర్వాత గ్రీన్ కలర్ వస్తే బయలుదేరుతుంది. అవును, సరిగ్గా చెప్పావు. నేను అదే చెప్పడానికి వచ్చాను. అవునవును, ఇక్కడ ఏముందో చూస్తాను. నా పళ్ళు. ఇది ఇనుము తమ్ముడు, నువ్వు ఏం చేయలేవు. ఇనుమా? అవును అదే. అన్నయ్య, ఆ లాగర్ వికిని ఇబ్బంది పెట్టడానికి నా దగ్గర ఐడియా ఉంది. అదేం ప్లాను? నేను చెప్పేది బాగా వినురా. ఈ ఇనుముని మనం రోడ్లో వేసేద్దాం. అప్పుడు లాగర్ విక్ వెళ్ళడు కదా. ఇనుము రోడ్లో ఉంటే ఎవర్రా వెళ్తారు? నా ఐడియా సూపర్ గా ఉంది కదా. భలే కదా. సైలెంట్ గా ఉండకు, చెప్పురా. ఇది వర్కౌట్ అవ్వలేదన్నయ్యా, మళ్ళీ చేస్తా. బ్రాంబల్, నా దగ్గర అద్భుతమైన ఐడియా ఉంది. ఇలా చూడు, మనం ఇద్దరం వచ్చి త్వరగా తమ్ముడు. బ్రాంబల్, త్వరగా రారా. ఇప్పుడు చూస్తా పిరికితనంగా చేస్తాడు. బ్రాంబల్, నీ టార్గెట్ ని మిస్ చేయకో, అర్థమైంది కదా? ఏంటి చాలా ఓవర్ గా చేస్తున్నావు? నీకేదైనా సమస్య? నేను బలవంతుడిని, అందువల్ల నేనే పని చేస్తాను. దీనికి ఇంకేంటి అర్థం తెలుసా? నీకు అన్న నేనేరా. అనవసరంగా మాట్లాడకుండా రాయిని తీసి ఆ లైట్ ని కొట్టు తమ్ముడు. సరే సరే. నేను దాన్ని మిస్ చేశాను. నన్ను క్షమించు అన్నయ్య. మళ్ళీ అలా చెయ్యను, నిజంగా. బ్రాయర్, త్వరగా తమ్ముడు, త్వరగా నువ్వు ఈ లైట్ మీద ఎక్కు తమ్ముడు. నువ్వు దగ్గరికి వెళ్ళావు, ఎక్కు. కింద నుంచి అరిచేది ఈసీనే. పైకి వస్తేనే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది. ఊరికే ఆడుకోకుండా ముందు ఎక్కు తమ్ముడు. కానీ ఇది హైట్ గా ఉంది అన్నయ్య. అసలు నువ్వు దేనికి పనికిరావు. ఎప్పుడు బాధ్యతగా నడుచుకుంటావా? చెప్పు. ఇలా మాట్లాడుతున్నావే, నువ్వే చేయొచ్చు కదా. ఎంత ధైర్యం ఉంటే ఎదిరించి మాట్లాడుతున్నావు. నిన్ను ఏం చేస్తున్నావురా? వద్దు. నేను ప్రాణాలతో ఉన్నాను. రే అన్నయ్య, నేను కిందే ఉన్నాను. రే చాలా బరువుగా ఉన్నావు. ఏంటి, అందిందా లేదా? ఇంకాస్త హైట్ గారా. త్వరగా తమ్ముడు, త్వరగా. దాన్ని అలాగే కదిలే బ్రాంబల్. అంతే, చూసి జాగ్రత్త తమ్ముడు. సరేరా. అలాగే తమ్ముడు, కాస్త దగ్గరికి రా. ఇప్పుడు బాగా లాగు. అన్నయ్య, నన్ను వదలకు, సరేనా? ఇంకా బాగా లాగు తమ్ముడు, బాగా లాగు. బ్రాంబల్,
అర్రే ఎంత అందంగా ఉంది, బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఎన్ని చెట్లు నరకబోతున్నామో తెలియట్లేదు. నాకు ఏమైంది? తమ్ముడు రా, పరిగెత్తదాం. సరేరా. రేపటికి వెళ్ళరా, మీకేంటి మెదిరిపోయిందా? మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి రా. ఇంకోసారి మిమ్మల్ని చూస్తాను, ఏం చేస్తానో తెలియదు. నేను ఎందుకు ఇలా మాట్లాడాను? నాకు చాలా మంచి మనసు ఉంది కదా. ఎవరి అడవిలో ఇప్పుడు సిగ్నల్ పెట్టింది? సరే ఉండనివ్వు. అన్నయ్య, ఆ లైట్ గ్రీన్ అయిన తర్వాత వాడు చెట్లు నరకడానికి వెళ్తాడు. వాడిని అడ్డుకోవడానికి మనం ఏదో ఒక దారి కనిపెట్టాలి. దొరికేసింది. ఎట్టుకొస్తారా? ఏంటి కుదరదురా. బ్రాంబల్, ఆ లాగర్ వేక్ ఎక్కడుండే అన్ని చెట్లని నరికి అడవిని నాశనం చేయడానికి వదులుతావా? సరే, ఓకేరా. ఎంతసేపు ఎక్కడ నేను వెయిట్ చేయాలి? నాకు నిద్ర వస్తుంది. లాగర్ వేక్ ఎలుకబంటే వాడు ఎక్కడేం చేస్తున్నాడు? ఏంటి కోతిలాగా చేస్తున్నాడు? వీడు నేను చేయకుండా వదిలిపెట్టినందుకు థ్యాంక్స్ చెప్తున్నాడు. గ్రీన్ పడిందా? బరోడా, థ్యాంక్ యూ రా. సరే, నేను వెళ్తున్నా. పర్వాలేదు, నన్ను బాగా ఎంటర్టైనింగ్ చేశాడు. కార్కి ఏమైంది? ఏంటి చక్రాలు కనిపించట్లేదు? వాడు నా ముందు డాన్స్ ఆడేటప్పుడే నాకు అనుమానం వచ్చింది. మంచివేళ నా దగ్గర స్పేర్ ఉంది. స్పేర్ వీలు ఉన్నందువల్ల తప్పించుకోనా. ఎందుకు ఈ సమయం చూసి ఇది రెడ్గా మారింది? నేను ఎందుకు దీన్ని గమనించలేదు? ఏంటది? మారిపోయింది. ఎలా లైట్ గ్రీన్ గా మారింది? ఏంటిది? కొవ్వు పట్టిన ఎలుకబంటే నిన్ను. ఒకవేళ తప్పించుకొని ఎక్కడికైనా పోయాడా? ఒక బటన్లో సమస్య పోయింది. రోయ్, నన్ను మోసం చేయాలంటే ఇంకెవరైనా పుట్టి రావాలరా. పర్వాలేదు, వదులు తమ్ముడు, అది వర్క్ అవ్వదు. రాంబల్, కాస్త తప్పుకో. ఎందుకు ఇలా చేస్తున్నారు? మమ్మల్ని నా దగ్గరికి ఇంక రాకండి. వచ్చారంటే ఒక్కొక్కరిని కాల్చి పారేస్తాను.